తనూజ బయటకు వచ్చింది, ఈ కామెంట్స్ చూస్తుంది. చాలామంది తనూజ ఫ్యాన్స్ అన్యాయంగా జరిగింది తనూజ ఎలిమినేషన్ అంటున్నారు. తనూజ సెకండ్ ప్లేస్ రావడం న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీ ఒపీనియన్ ఏంటి? క్లియర్ కట్గా కింద రాయండి. తనూజ ఖచ్చితంగా కామెంట్స్ వస్తుంది, క్వశ్చన్ లేదు దాంట్లో. మనకు చాలా క్లోజ్ తెలిసినటువంటి పిఆర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా పంపిస్తాను. కళ్యాణ్ కూడా చూస్తాడు కామెంట్స్, కళ్యాణ్ ద్వారా కూడా మంచి పిఆర్ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి. సో ఏమనుకుంటున్నారు జనం వాళ్ళ గురించి అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కింద కామెంట్ అనేది చేయండి, ఓకేనా? సో హౌస్లో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ ఇవన్నీ మనం చూసాం. ఫస్ట్ నుంచి కూడా 12 వారాల పాటు నాన్ స్టాప్ డామినేషన్ నడిచింది. ఆ రోజు మీకు గుర్తుంటే యూట్యూబ్లో అన్ని ఛానల్స్ వాళ్ళు విన్నర్ తనూజానే ఫిక్స్ అయిపోండి ఈ మోడ్లో వచ్చారు. ఎప్పుడైతే ఏ రోజైతే డీమన్ పవన్తో కళ్యాణ్ తిరగబడ్డాడో, గొడవ జరిగిందో, ఆ మాన్స్టర్ టాస్క్ గుర్తుందో, ఆ మాన్స్టర్ టాస్క్ అనేది ఈ సీజన్ 9 బిగ్ బాస్ యొక్క రాతని, రూపుని, రేఖల్ని మొత్తం మ్యాచ్ అవతలు దుబ్బింది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో వచ్చినా సరే ఈ మాట చెప్తాను నేను, ఎందుకంటే అసలు ఫైట్ ఇచ్చేవాళ్ళు, పోటీ ఇచ్చేవాళ్ళు లేరు ఇమాన్యుల్ తప్ప. తనూజాకి ఇమాన్యుల్ కూడా అసలు నామినేషన్స్లోకి రాడు, భయపడిపోతూ ఉంటాడు, కంగారు పడిపోతూ ఉంటాడు. నేను నామినేషన్స్లోకి రాను అని ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాడు. అతని చేతికి నామినేషన్ చేయాల్సిన కార్డు ఇచ్చినా వేరే వాళ్ళకి పనిచేసి దూరం వెళ్ళిపోతుంటాడు, పారిపోతుంటాడు. సో అలాంటి వ్యక్తి నామినేషన్స్లో రావడానికి భయపడుతున్న వ్యక్తి ఎదురుకుండా తనూజా ఓటింగ్లో కాస్తంత దగ్గరికి వస్తుంటే ఇంకెవరు నిలబడగలుగుతారబ్బా? తనూజాగా అనుకున్న టైంలో జరిగింది ఆ గొడవ. ఆ గొడవలో కూడా మళ్ళీ డీమన్ వెళ్ళి ఇమాన్యుల్ని నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పిన పాయింట్లను బేస్ చేసుకుని కళ్యాణ్కి కోపం వచ్చి, రీతు అండ్ కళ్యాణ్ మధ్య గొడవ, దాంట్లో డీమన్ వాళ్ళని సర్ది చెప్పడం, ఇమాన్యుల్ రావడం, తనూజ రావడం, ఈ గొడవ కర్మగాలి అటు తిరిగి తనూజ వైపు తిరిగిందబ్బా. అసలు అప్పటి వరకు కూడా తనూజ వైపు అంటే ఈ కళ్యాణ్ వర్సెస్ తనూజ అనేది లేదు అప్పటి వరకు. అక్కడక్కడ లైట్గా ఉంది. కానీ జెన్జీ కంప్లీట్గా కళ్యాణ్ని లేపడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టు పిఆర్ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయబ్బా. తనూజ స్ట్రాటజీలు చేశారు, కళ్యాణ్ చేశారు. ఇవి క్లిక్ అయినాయి. సరే, కొంతమంది సింపతి కార్డు వాడారు, సింపతి కార్డుతోనే గెలిచారు. స్ట్రాంగ్ తెలుగు విమెన్ని యాక్సెప్ట్ చేయలేదు తెలుగు వాళ్ళు అన్నారు. మేబీ అది కూడా కరెక్ట్ కావచ్చు, వేరే టాపిక్. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయినాయి హౌస్లో. ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి ఓటమి తర్వాత ఒక పక్క 15 లక్షలేమో అతను తీసుకెళ్ళిపోయాడు టీమను, ఇంకో పక్క 35 లక్షలేమో కళ్యాణ్కి వచ్చే కారు వచ్చింది. రాఫ్ వాళ్ళు ఇంకొక ప్రైజ్ మనీ, క్యాష్ మనీ కూడా ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య తనూజ కూడా ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. స్టార్మా వాళ్ళు ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఒక బిగ్ గ్రాండ్ సీరియల్ని ప్లాన్ చేస్తున్నారు. అందులో మెయిన్ లీడ్గా తనూజాని తీసుకున్నారు. ఎందుకంటే తనూజ యొక్క ఫ్యాన్ బేస్ ఎంత ఉందనేది 12 వారాలు చూసాం. అల్టిమేట్గా అల్లు పెరగకుండా టాప్లో ఎక్కడ 12%, 8%, 20%, 38% మార్జిన్ చెప్తున్నా నేను. ఒకసారి 17% మార్జిన్తో పైకి ఉంది కింద ఉన్న మిగతా వాళ్ళకంటే కూడా. ఆ లెవెల్లో వచ్చినటువంటి తనూజాకి సీరియల్ ఆడియన్స్ దగ్గర ఎంత పీక్ ఆఫ్ మీకు క్రేజ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా రేపటి నుంచే షూట్ స్టార్ట్ అయ్యే ఒక బిగ్గెస్ట్ సీరియల్ని, దాంతోపాటు ఒక స్ట్రాంగ్ పారితోషికాన్ని కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో తనూజ ఖచ్చితంగా ఇది తీసుకుంటుంది, త్వరలో స్టార్ట్ అవబోతుంది. చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి తనూజ ఫ్యాన్స్కి ఉన్నంతలో.